హలో అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ చలసాని. ఆర్థోపెడిక్ సర్జన్ స్పెషలైజ్డ్ ఇన్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్, బెజవాడ హాస్పిటల్స్, విజయవాడ. సో, ఇవాళ మెనిస్కల్ టేర్స్ గురించి మాట్లాడతానండి. మనకి తొడెముక, కాలెముక మధ్యలో ఒక కుషన్ లాంటి స్ట్రక్చర్ ఉంటుందండి. మనకు ఒక బండికి ఒక షాక్ అబ్జర్బర్ లాగా ఎలాగో ఈ మోకాళ్ళకి కుషన్ అలాగా దాన్ని మెనిస్కస్ అంటాం. వాడుక భాషలో వాషర్ అంటాం. సో, కొంతమందికి ఏంటంటే కింద పడటం గానీ, ఏదైనా మోకాళ్ళు ట్విస్ట్ అవ్వడం వల్ల గానీ, లేదంటే కొంతమంది పెద్దవాళ్ళకి విత్ ఏజ్ డీజనరేషన్ వల్ల కూడా ఈ మోకాళ్ళలో ఉన్న వాషర్ అనేది టేర్ అవ్వడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే ఈ వాషర్ అనేది టేర్ అవుతుందో వాళ్ళు విపరీతమైన నొప్పితో మన దగ్గరికి ప్రెజెంట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ వాషర్‌లో టేర్లు మళ్ళీ ఒక 4-5 రకాలుంటాయి. ఆ ప్యాటర్న్ ఆఫ్ టేర్ బట్టి వాళ్ళకి కంప్లెయింట్స్ అనేవి ప్రెజెంట్ అవుతాయి. ఈ నొప్పితో మన ఓపీడీకి పేషెంట్ ప్రెజెంట్ అయినప్పుడు మనం ప్రాపర్ క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ ఎంఆర్ఐ ఎవిడెన్స్‌తో ఈ మెనిస్కల్ టేర్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోగలిగితే చిన్న కీ హోల్, ఒక చిన్న కెమెరాని జాయింట్ లోపలికి పంపించి మోకాళ్ళు ఓపెన్ చేయకుండా ఈ వాషర్ అనేది మనం రిపేర్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ వాషర్ రిపేర్ అయిన తర్వాత ఫ్యూ వీక్స్ రెస్ట్ ఇచ్చి మనం పూర్తిగా బరువేసి నడవచ్చు. అన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీ గానీ, వాళ్ళ పర్సనల్ యాక్టివిటీస్ గానీ చేసుకోవచ్చు. థాంక్ యూ.